ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్‌ని మంచిగా వాష్ చేసేసుకొని, ఇందులోకి ఉప్పు, కారం, పసుపు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అన్ని బిర్యానీ స్పైసెస్‌ని కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకొని మూతని రివర్స్లో పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకొని మూత తీసి చికెన్లోంచి కొంచెం వాటర్ అనేటివి ఇలా సపరేట్ అవుతుంటాయి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ లెక్కన వేసుకొని నీళ్లు తెల్లిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.